ఫ్రెండ్స్ ఈరోజు సీజర్ ఇంట్లో ఏంటో చాలా హడావుడి చేసిందండి. ఒక 4, 5 మినిట్స్. చూడండి ఏంటో కంగారుగా తిరుగుతుంది. చూడండి ఇక్కడ హాల్‌లో ఉండింది. మరలా అక్కడి నుంచి బెడ్‌రూమ్‌లోకి వెళ్ళింది. బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి బెడ్‌కి, కబోర్డ్‌కి మధ్య వెళ్ళింది. వెళ్ళి కాట్ కిందకి వెళ్ళింది. మరలా ఇటొచ్చింది. మరలా అక్కడ బెడ్రూమ్‌లో నుండి మరలా హాల్‌లోకొస్తుంది. అంతా హడావుడిగా తిరుగుతుంది. మాకేమి అర్థం కావట్లేదు. ఎందుకు సీజర్ ఇలా తిరుగుతుంది అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. సరే ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్ అయితే డాక్టర్ గారికి చూపిద్దామని చెప్పేసి దీన్ని క్యాప్చర్ చేశాను. చూడండి టీపాయ్ కిందకెళ్ళింది. మళ్ళా వచ్చింది. మళ్ళా బెడ్రూమ్‌లోకి వెళ్ళింది. మళ్ళా బెడ్ కిందకెళ్ళింది. మరలా బయటకొచ్చింది. నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు ఇది ఇలా చేస్తుంది అనేసి. నాకు కొంచెం కంగారుగా ఉంది. ఏమైనా ప్రాబ్లమ్ అవుతదా ఏంటి అని చెప్పేసి యాక్చువల్‌గా ఈ వీడియో డాక్టర్ గారికి చూపిద్దామని చెప్పేసి షూట్ చేశానండి నేను. సో బెడ్రూమ్‌లోకెళ్తుంది, హాల్ రూమ్‌లోకొస్తుంది. మరలా బెడ్రూమ్‌లోకెళ్తుంది, మరలా హాల్ రూమ్‌లోకొస్తుంది. జేని నేను పని చేసుకుంటా పద్దాక విసిగిస్తుందని పైన టేబుల్ మీద పెట్టానండి. ఒకవేళ జేనివ్వమని కిందకి దించమని అడుగుతుందేమో అని చెప్పేసి జేన్ కూడా కిందకి దించాను. అయినా సరే కంగారుగానే చేస్తుంది. చూడండి ఎలా తిరుగుతుందో. మీరు కీన్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే అది దాని శ్వాస కూడా మనకు బయటికి వినిపిస్తుంది. నోటితో అది గాలి పీల్చుకుంటది కదా! అది కూడా బయటికి వినిపిస్తుంది. ఏంటి ఎందుకిలా చేస్తుందో నాకు అర్థం కాల. నేను కూడా కొంచెం కంగారు పడ్డాననమాట. ఎందుకిలా చేస్తుంది? ఏమైనా తిందా? లేకపోతే ఏంటి అనేసి. సరే లాస్ట్‌గా మరలా హాల్లోకొచ్చింది. మరలా హాల్లోకొచ్చి హాల్‌లో నుండి మరలా బెడ్రూమ్‌లోకి పరిగెత్తేసి అక్కడ బెడ్ కింద వామిట్ చేసేసిందండి. వామిట్ చేసేసిన తర్వాత అప్పుడు బయటకొచ్చింది. అంటే దానికి వామిట్ వచ్చి ఎక్కడ చేసుకోవాలో అర్థం కాక ఆ వామిటింగ్ సెన్సేషన్‌కి అటు ఇటు పరిగెత్తిందనమాట. నైట్ టైం కదా! మేము డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసాము. లేకపోతే వాష్ ఏరియాలోకో, బాల్కనీలోకో వెళ్ళేది. క్లోజ్ చేసేసరికి ఇంట్లో అలా పరిగెత్తిందనమాట. డీవార్మింగ్ వేయటం లేట్ అయిందండి. మీ పెట్స్‌కి దయచేసి లేట్ చేయొద్దు. చూడండి అయిపోయాక ప్రశాంతంగా పడుకుంది.